వింటా ఉన్నా 6 నెలలే అయింది ప్రభుత్వం వచ్చి. 2 నెలలు ఒక రోజు ఒక 2 రోజులు అదేవిధంగా ఒక 4 రోజులు జీతాలు పడలేదంటేనే ఏంటి అప్పుడే మొదలైందా అనే భావన మీ మనసులోంచి బయటకు వస్తూ ఉంది. తస్మాత్ జాగ్రత్త అని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రభుత్వం, మీరు తీసుకొచ్చుకున్నటువంటి ప్రభుత్వం, గత పాలనలో మీరు అనుభవించిన కష్టాలు నష్టాలు మీరు ఒక్కళ్ళే కాదు 5 కోట్ల ఆంధ్రులు జైలు జీవితం అసహనంతో బతికినటువంటి కాలాన్ని ఒక్కసారి మీ అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలని చెప్పి మీకు మనవి చేస్తామని. ఈరోజు పట్టభద్రులారా మీ అందరూ కూడా ఆలోచించాలి. ఈ సమాజం మంది, ఈ సమాజంలో అత్యంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మనం జీవిస్తా ఉన్నాం. ఈ సమాజాన్ని కాపాడుకోవాలంటే ఈ సమాజంలో జరిగే మార్పుల్ని చేర్పుల్ని అన్నింటినీ గమనించి మనం ఈ రోజున ముందుకు అడుగేయాల్సినటువంటి అవసరం, మంచి ప్రభుత్వానికి మద్దతు పలకాల్సిన అవసరం కూడా మీ అందరి బాధ్యత అని చెప్పి కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే మనందరం కూడా ఈ రోజున గుర్తుంచుకోవాల్సిన అవసరం, ఎవరైతే చదువుకున్న వాళ్ళమే అదే గ్రామీణ ప్రాంతంలో చూస్తే 85 నుంచి 90% పోలింగ్ శాతం ఉంటుంది. పట్టణాల్లో చూసేటప్పటికే 50-60 ఉంటుంది. మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా, 1999 నుంచి 2004 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచనలన్నీ కూడా సర్వీస్ సెక్టర్ని డెవలప్ చేయడానికి హైదరాబాదు, సికింద్రాబాద్తో పాటు సైబరాబాద్ అనే కొత్త పట్టణాన్ని ఏర్పరిచి ఈనాడు ఈ రాష్ట్రం, మరి ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్కి ఒక ప్రత్యేకత భారతదేశంలో వచ్చింది అంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మేధస్సు వల్ల ఏర్పడినటువంటి సైబరాబాద్ వల్ల వచ్చింది అనేది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అలాంటి ప్రాంతంలో కూడా 2004లో కేవలం 18% మాత్రమే పోలింగ్ అయిందంటే దీనికి కారణం ఎవరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పట్టభద్రులారా మీ అందరూ కూడా ఆలోచించండి. బయట ఎండగా ఉందిలే ఏం వెళ్తామనే వాళ్ళు కొందరు, మనం వేస్తే గెలుస్తామా లేదా అనేది కొందరు, మనం ఎగిపోతే ఏమైద్దిలే అనేది కొందరు, వేసినా కూడా ఏం చేశారులే అనేది కొందరు. ఈ రకంగా మనం ఆలోచించుకుంటూ ఉండటం వల్ల ఇప్పటికీ ఈ సమాజం అఘాతాలతో, అసమానతతో, కులతత్వంతో, మతత్వంతో, వర్గతత్వంతో కొట్టుకు మిట్టాడుతుంది అని చెప్పి మీ అందరూ గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత మీపైనే ఉంది అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ సమాజంలో సరైన మార్పు రాపాటం మూలంగా ఈ రోజున ఇలాంటి సమాజం ఉండటం ఎవరి వల్ల అంటే మన వల్లే. మనం సహేతుకంగా ఆలోచించకపోవటం వల్ల ఇలాంటి పరిస్థితులు ఉద్భవించినాయి అనేది కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు 10 మందికి చెప్పగలిగిన వాళ్ళు, 10 మందితో మాట్లాడగలిగిన వాళ్ళు, మీరే ఈ యొక్క దేశానికి మార్పుకు శ్రీకారం చుట్టగలిగిన వాళ్ళు, అలాంటి వాళ్లే ఈ రోజున మాట్లాడటానికి కూడా ఇష్టపడినటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటే ఈ రోజున ఈ సమాజం ఎప్పుడు కూడా ఈ రకంగానే ఉంటుంది. 77 ఏళ్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితులే మనం చవిచూడాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. అందుకనే మీ అందరూ కూడా విజ్ఞతతో ఆలోచించాలి, వివేకంతో ఆలోచించాలి, సమస్యల పట్ల స్పందించాలి, సమస్యలు ఏ రకంగా పరిష్కరించగలుగుతాం అనేది మార్గాన్ని మీరే చూపించాలి. ఆ రకంగా ప్రభుత్వానికి సహాయపడాలి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఎప్పుడైతే ఆ రకమైన ఆలోచనతో మీరు ఒక అడుగు ముందుకు వేశారో ఈ సమాజాన్ని మనం ఏ రకంగా చూసుకోగలమని అనుకున్నామో ఆ రకంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చూసుకోగలమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది మా బాధ్యత కాదు, పాలకులది బాధ్యత. అంటే సరైన వ్యక్తికి ఎప్పుడైతే మనం ఓటేశామో, ఈ పార్లమెంటరీ డెమోక్రసీ మీద మీకు ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో, ఎప్పుడైతే ఈ రాజకీయాల పట్ల మీరు ఆపేక్ష చూపగలుగుతారో ఆ రోజున సరైన మార్పుకి శ్రీకారం చుట్టగలుగుతారు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తాము. అందుకే సరైన వ్యక్తిని ఎన్నుకోవాల్సిన అవసరం. ఏదో ఈ రోజున అపోజిషన్లో వాళ్ళని ఎన్నుకున్నారనుకోండి, ఇవాళ మంచి ప్రభుత్వం ఉంది, మంచి ప్రభుత్వ ప్రతినిధిగా నేను మీ అందరి ముందుకు వచ్చా, మీ ఆశీస్సులు కోరుతా ఉన్నా. మీ అందరి ఆశీస్సులు ఒక మంచి ప్రభుత్వానికి ఒక మంచి సంకేతంగా నా విజయం కావాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. అందుకనే మీ అందరూ కూడా ఆలోచన చేయండి. ఈ రోజున ప్రజాస్వామ్య విలువలను కాపాడగలిగిన నాయకత్వం ఏదైతే ఉందో ఆ నాయకత్వాన్ని బలపరచాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి ఈనాడు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి ముఖ్యంగా ఈ రోజున
మనందరికీ తెలుసు, గుర్తుండదు. ఈ యొక్క ఎన్నికల్లో కేవలం ప్రాధాన్యత ఓటు మాత్రమే ఉంటుంది. పేరు ఎదుట ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని ఎదుట సంఖ్య మాత్రమే వేయాలి, ఒకటే అనే సంఖ్య వేయాలి. ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి. లేకపోతే మీరు టిక్ కానీ లేకపోతే ఏదైనా రాసినా కానీ ఓటు చెల్లదు. ఎవరైనా సరే చదువుకున్న వాళ్ళం ఓటేసామంటే 100కి 100% కూడా అది విజ్ఞతతో ఆలోచించి ఓటేసినప్పుడు ఆ ఓటు చెల్లకుండా పోదు. లేకపోతే ఏదైనా దురుద్దేశంతో ఓటేస్తే అది చెల్లకుండా పోద్ది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. అట్లాంటి పరిస్థితులు ఉద్భవించకుండా మనం విజ్ఞతతో ఓటేసామనే భావన, మంచి ప్రభుత్వానికి మద్దతు కలుపుతామనే ఆలోచనని మరొకసారి మీరు ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది ఈ ఎన్నిక సందర్భంగా. ఆ రకంగా ఈ ఎన్నికల్లో మీ అందరూ మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం మీపై ఉంది అని చెప్పి మనవి చేసుకుంటూ, ఆ రకంగా మీరు ఓటు వేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఎందుకంటే మిగతా అంశాలన్నీ కూడా నేను మాట్లాడదలుచుకోవాలా. ఎందుకంటే రాజకీయాల గురించి మన ప్రాంతంలో మనం చెప్పుకోవాల్సిన అవసరంలా. కానీ మీరు ఆలోచించాల్సింది ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బందులు, ఈ ప్రభుత్వానికి ఎదురయ్యే సమస్యలు, ఈ ప్రభుత్వం ఈ రకంగా ఎందుకు ఉందా అనేది ఒక రకంగా ఆలోచించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే ఈ రోజున ఏ రకంగా కూడా వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిపోయారు. గాడి తప్పింది వ్యవస్థలన్నీ కూడా. ఇవాళ గాడిలో పెట్టుకోవాలి, ఆర్థికంగా చూసుకోవాలి, వనరులను సమకూర్చుకోవాలి, అన్నమాటలను నిలబెట్టుకోవాలి, ఎన్నికల మేనిఫెస్టోని పూర్తి చేసుకోవాలి. అదేవిధంగా మన సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం అవ్వాలి. మరి ముఖ్యంగా విద్యార్థులకు నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను. ఈ రోజున మనందరి ముందు ఉంది ఒక యువ నాయకుడు, మంచిగా ఆలోచించగలిగినటువంటి సత్తా సమర్థత కలిగినటువంటి నాయకుడు, యువ నాయకుడు లోకేష్ గారు ఉన్నారు ఈ రోజున. ఆయన ఈరోజు స్వయంగా ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండటం వల్ల ఈ రోజున మీ అందరికీ హామీ ఇచ్చాడు. 117 జీవోని రద్దు చేయబోతున్నానని చెప్పి, యాప్లన్నీ రద్దు చేయబోతున్నానని చెప్పి, అయినా కూడా యాప్లు రద్దు కాలేదని అక్కడక్కడ వింటా ఉన్నాం. మీరు కూడా ఆలోచించాలి. ఏదైతే ఈ రోజున స్కూల్ కమిటీలకి టేకప్ చేయమన్నారో వాళ్ళు మీ మీద ఒత్తిడి చేస్తే మీరు పట్టించుకోవద్దని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి ఆ యాప్లను అట్లా ఉంచారు తప్పితే మీ మీద భారం వేయాలని, మీ చేత పనిచేయించాలని ఏ రోజు కూడా ఈ యొక్క ప్రభుత్వానికి ఆలోచన లేదు. గత ప్రభుత్వంలాగా మిమ్మల్ని అందరినీ ఏదైతే మద్యం షాపుల దగ్గర మద్యం అమ్మించడానికి క్యూల్లో ఉన్న వాళ్ళకి తాగించడానికి చేసినట్టుగా అమర్యాద పనిలో, అగౌరవమైన పనిలో మీరు అవమానపడేలాగానో ఈ రోజున ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం అవలంబించదని కూడా మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ, మరి ఇంత మంచి ప్రభుత్వానికి మీరు చేయాల్సినటువంటి ఆలోచన ఏమిటంటే మరొక్కసారి మీ యొక్క మనస్ఫూర్తి మద్దతు ఇవ్వాలి అని చెప్పి. ఎందుకంటే 164 సీట్లు గెలిపించినట్టు వివేకవంతమైనటువంటి ఆలోచన చేసినటువంటి గెలిపించినటువంటి నమ్మకాన్ని మరొకసారి ఆ నమ్మకాన్ని ప్రజలకి ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటూ ఈ ఎన్నిక ద్వారా మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు శాసన మండలి